పెరుసు మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు ఆడియో ఉంది, డబ్బింగ్ సూపర్ ఉంది. ఇది టాబో కాన్సెప్ట్ మూవీ. ఫ్యామిలీతో ఎట్టి పరిస్థితుల్లో కూడా చూడొద్దు. వాచ్ ఇండివిజువల్లీ. సినిమా కామెడీ జానర్లో తీశారు, అంటే డార్క్ కామెడీ అనమాట. ఇక సినిమా చూశాక నాకైతే జస్ట్ పర్లేదు అనిపించింది, యావరేజ్ అనమాట. అన్నిటికంటే ముందుగా ప్లాట్ లైన్ చెప్పుకుందాం. క్యారెక్టర్స్ నేమ్ మర్చిపోయా. మన ప్రొటాగనిస్ట్ అయిన హీరో వాళ్ళ నాన్న సడన్ గా టీవీ చూస్తూ చైర్లోనే అలాగే చచ్చిపోతాడు. కానీ ఆయన పెనిస్ పైన అలాగే ఎరెక్ట్ అయి ఉంటది. ఎరెక్షన్ తగ్గదన్నమాట. మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అది ఎవరికి తెలియకుండా ఎలా మేనేజ్ చేశారు, ఏమేమి ఎలాంటి తిప్పలు పడ్డారు పరువు కాపాడుకోవడానికి. మరి అది ఇంతకి ఎరెక్షన్ అవ్వడం తగ్గిందా లేదా, ఇదంతా మీరు ఈ పెరుసు మూవీ చూసి తెలుసుకోండి. ఒక మంచి డార్క్ టాబో కాన్సెప్ట్ తీసుకున్నారు. ఇంకెంటిగా కామెడీ వైజ్ రెచ్చిపోతారేమో అనుకున్నా, కానీ అంత సీన్ లేదు ఇక్కడ. 100%లో 40% మాత్రమే కామెడీ వర్కౌట్ అయింది. ఫుల్ ప్లెడ్జ్డ్ గా అనమాట. ఆ 40% అయితే నవ్వి సచ్చా. వాళ్ళు తీసుకున్న కోర్ పాయింట్ మీద డైరెక్ట్ గా చెప్పలేక వాళ్ళు పడ్డ తిప్పలు, ఎరెక్షన్ అయి ఉంది అనే డబుల్ మీనింగ్ తో ఇలా కొన్ని చోట్ల చెప్పడంతో ఫుల్ గా ఫన్ జనరేట్ అయింది. కానీ ఒకటి, ఇంత మంచి లైన్ తీసుకొని కామెడీ పీక్ లో జనరేట్ చేయాల్సింది కాస్త జస్ట్ అక్కడక్కడ తప్ప కామెడీ పెద్దగా జనరేట్ అవ్వలేదు. కొన్ని క్యారెక్టర్స్ ఫ్రీగా ఉంటారు, ఓపెన్ గా ఉంటారు అనే క్యారెక్టర్స్, అలాంటి క్యారెక్టర్స్ వల్ల సినిమాలో కామెడీ బాగా వర్కౌట్ అవుద్ది. అది కూడా ఈ టాబో కాన్సెప్ట్ మూవీ తీసుకున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యారెక్టర్ లాగా అనమాట. సినిమాలో ఈ క్యారెక్టరే కొంత ఫ్రీగా కామెడీ జనరేట్ చేసింది. హీరో క్యారెక్టర్ కూడా ఆ పాయింట్ మీద కామెడీ పెద్దగా జనరేట్ చేయలేదు. కనీసం వాళ్ళ ఫ్రెండ్ అయినా కామెడీ జనరేట్ చేస్తాడేమో అనుకుంటే అది కూడా పెద్దగా లేదు. సినిమా మొత్తంలో ఈ క్యారెక్టర్ కే సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంది. ఆమె బాగా నవ్వించారు, బావా అని. ఒక చోట సింగిల్ షాట్ సీన్ ఉంది కార్ లో, అది చాలాసేపు ఉంది. సింపుల్ గా చెప్పాలంటే డార్క్ కామెడీ మీద 50% ఆఫ్ కామెడీ బాగా పండింది. ఇక రిమైనింగ్ 50% పండలేదు. అందులో ఇంకా డ్రామా కూడా ఉంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కాస్టింగ్ అందరూ బాగా చేశారు. బీజేము సాంగ్స్ అయితే పెద్దగా లేదు, ఏదో ఫ్లోలో వెళ్ళిపోయింది. మొత్తానికి పెరుసు మూవీ అయితే నాకు యావరేజ్ అనిపించింది. టైం ఉంటే ఒకసారి డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు. మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. సో మరిది పెరుసు మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.